ఎక్కడ ఏమి శేషపని ఏఆర్ఎస్ఐ గారు వస్తున్నారు. వీరు గౌరవం చేస్తున్నారు. తదుపరి సెకండ్ కంటింజెంట్ కమాండర్ శ్రీ పి పులయి మదార్ గారు గౌరవవందనం ఇవ్వడం జరిగింది. కమాండర్ ఎస్ ధనుంజయ ఎస్ఐ ఆఫ్ పోలీస్, కమాండర్ అసిస్టెంట్ కమాండర్ శ్రీ కె నారాయణ గారు. 2025 నాడు గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే గౌరవ హోమ్ మినిస్టర్ గారు ప్రవేశపెట్టిన ఉమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా అమలు చేయబడుతుంది. అందులో భాగంగా నంద్యాల జిల్లాలో అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ నంద్యాల బాల్య వివాహరహిత ఆంధ్రప్రదేశ్ అనేటువంటి అంశం మీద మనకు శకటం రాబోతున్నది. బాల్య వివాహం వద్దు, చదివే ముద్దు, కిశోరీ వికాసం, జిల్లా స్థాయి శిక్షణ కార్యక్రమం, లింగ వివక్షం అని ఆదర్శవంతమైనటువంటి సిద్ధాంతాలకు అనుగుణంగా బయలుదేరుతూ వెళ్తా ఉన్నది శకటం. అల్లదిగో వచ్చేస్తూ ఉన్నది వేరొక శకటం. దేశభక్తిని చాటుతూ పంచాయతీరాజ్ మరియు గ్రామీణ అభివృద్ధి శాఖ జిల్లా నీటి యాజమాన్య పథకం, అందులో భాగంగా దేశానికి వెన్నెముక స్వయం స్వాలంబనగా తయారయ్యి పల్లె ప్రగతి పట్ల స్త్రీల నృత్యాల మధ్యలో తిరంగా పథకాల ఇత్యాది కార్యక్రమాలతో చేపల పెంపకం, పండ్ల తోటల పెంపకం, యోగాంధ్ర ఇత్యాది విషయాలను ప్రదర్శిస్తూ చక్కని ప్లాస్టిక్ కవర్ వాడకూడదని, ప్లాస్టిక్ ను బ్యాన్ చేసే పర్యావరణ హితానికి మార్గదర్శులు కావాలని ఇత్యాది సూక్తులతో సామెతలతో అదిగో పాఠశాల విద్యాశాఖ సమగ్ర శిక్ష బడి అమ్మ ఒడి అనేటువంటి నినాదముతో జిల్లా విద్యాశాఖ తరపున, సమగ్ర శిక్ష తరపున నంద్యాల జిల్లా విద్యాశాఖ శకటం, డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడిభోజన పథకం, తల్లికి వందనం ఇత్యాది ప్రభుత్వ పథకాలను అవలంబన చేసుకుని పడుగు బలహీన ఎంఈఓ తదితర అధ్యాపక బృందం, కార్యాలయ బృందం అందరూ కూడా ఆత్మీయ అతిథులకు గౌరవ వందనముతో బడిలో, పాఠశాల గుడిలో జరుగుతున్న అలాంటి తల్లికి వందనం చేయండి అని ప్రభుత్వం ప్రవేశపెట్టిన తల్లికి వందనం, అలాగే యూనిఫామ్ లో సమూలమైన మార్పులు, పెరిదేపల్లి రాధాకృష్ణ స్టూడెంట్, అలాగే డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం వచ్చి విద్యార్థుల, అంతేకాదు పిఎస్ఎల్వి వాహక నౌక పట్ల కూడా అవగాహన కలిగించే విధంగా జిల్లా విద్యాశాఖ కొనసాగుతున్నది. అద్భుతమైనటువంటిది. ఇటు అందరికి మామ చందమామ అయినట్టు అందరికి అన్న రైతన్న, ఎండిన డొక్కలకు బుక్కెడు పువ్వు పెట్టేటువంటి తాత రైతు. అలాంటి వ్యవసాయం యాంత్రికీకరణలో భాగంగా డ్రోన్లను ప్రవేశపెట్టి పిచికారీ చేయడానికి, రసాయన ఎరువులు చల్లడానికి డ్రోన్ సాంకేతిక పరిజ్ఞానం తెచ్చేటువంటి ప్రభుత్వం ఇది. ఒకవైపు స్ప్రింక్లర్స్, ఒకవైపు డ్రిప్ ఇరిగేషన్, ఒకవైపు తీసుకుని వచ్చేటువంటి నినాదం. రైతుల పెట్టుబడి ఖర్చులు గణనీయంగా తగ్గించి, భూసారాన్ని పెంచి, మట్టిలో సూక్ష్మజీవుల సంఖ్య పెరిగి, భూమి ఆరోగ్యం మెరుగుపడి, పర్యావరణ కాలుష్యం తగ్గడంతో పాటు సమతుల్యమైనటువంటి పంటల రాబడి రైతు
ప్రతీకగా ఈరోజు వ్యవసాయ శాఖ అత్యంత ప్రతిష్టాత్మకంగా అన్ని రకాల ప్రతీకగా నిలుస్తున్నటువంటి ఈ వ్యవసాయ శాఖ శకటం అందరినీ అలరిస్తా ఉంది. వారి కృషికి ధన్యవాదాలు. ఆధునిక వ్యవసాయ అల్లదుకు పొడచూటి తలచూటి వచ్చేస్తా ఉన్నది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయుష్ విభాగం శకటం. ప్రాచీన భారతదేశ సాంప్రదాయం నుండి వచ్చిన గొప్ప వరం యోగా. ప్రకృతితో మమేకం చేయడమే కాక కలుపుతున్న ఆరోగ్యాన్ని మంచి భావనలను కలిగించేది యోగా. ప్రపంచ ప్రసిద్ధి పొందినటువంటి యోగా ఎంత మాత్రము వ్యాయామం కాదు. యోగా ప్రదర్శనలు, పోటీలు, శిక్షణ కార్యక్రమాలు నిర్వహించింది. జనజీవనాన్ని జాగ్రత్త పరుస్తూ నిదానంగా వెళ్ళమని 108 అంబులెన్స్, 104 సంచార ఆరోగ్య వాహిక ఇచ్చేస్తూ ఉన్నాయి. మనం జాగ్రత్తగా ఉండాలి, మన పొరుగు వారిని కూడా జాగ్రత్త పరుస్తూ జీవించాలి అనేటువంటి నినాదాలతో కొనసాగుతున్నది వైద్య విద్య ఆరోగ్య శాఖ శకటం. ఆ తదుపరి అల్లదిగో విచ్చేస్తున్నది ఉద్యాన శాఖ మరియు సూక్ష్మ నీటి సాగు పథకం శకటం. ఉద్యాన శాఖ నంద్యాల జిల్లా సాగవుతూ ఉన్నాయి. ప్రాథమిక రంగంలో అనువైన రీతులలో కొనసాగుతున్నది. సోలార్ ను కూడా అందిపుచ్చుకొని ఉద్యాన శాఖ ప్రగతి పథంలో నడుస్తున్నది. స్వర్ణాంధ్ర విజన్ దిశగా ఉద్యాన శాఖ కూడా నడుస్తున్నది. సూక్ష్మ నీటి సాధించారు. అలాగే డ్రిప్ ఇరిగేషన్ ద్వారా నీళ్లను మళ్లించి కాలువ ద్వారా నీళ్లు వెళ్లి గడ్డిపడి చేసింది అని చెప్పడానికి ఈ శకటమే నిదర్శనం. అల్లదిగో వచ్చేస్తూ చక్కని ఆత్మీయ గౌరవ వందనముతో డిఆర్డిఏ వెలుగు మన ఆంధ్రానికి స్వాగతం. మహిళలకు జీవనోపాధులను కల్పించడంలో ఈ సంవత్సరం వార్షిక జీవనోపాధుల కార్యక్రమం జీవనోపాధులు పొందుతున్న మహిళలు ఒకవైపు డిజిటల్ సాధికార స్వాలంబనకు చిహ్నం ఈ శకటం. తదుపరి సహకార జిల్లా సహకార ఆ శకటం విచ్చేస్తూ ఉన్నది. చిన్నకారు సన్నకారు కుటుంబాలకు అలాగే ఆర్థిక స్వావలంబన కల్పిస్తూ 25కి ఇస్తూ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ లిమిటెడ్ పేరుతో విచ్చేస్తున్నది శకటం. అల్లదిగో 79వ స్వాతంత్ర దినోత్సవ సహకారమే మా బలం, పురోగతి ఆకాశించాలి అనే ధ్యేయంతో పనిచేస్తున్నారు వీరు. ఉమ్మడి కర్నూలు జిల్లా పనిచేస్తున్నది. పేదరికం లేని సమాజం కొరకు అర్హత కలిగిన వారందరికీ ఇల్లు ఇవ్వడమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ చేస్తున్నటువంటి కృషి అన్నతో మునుపెన్నడూ లేని విధంగా పేద ప్రజలకు ఇంటి నిర్మాణ యూనిట్ను విలువ పెంచి చేస్తున్నది. మీ క్షేమం మా బాధ్యత. వాహనం నడిపేటప్పుడు విధిగా సీట్ బెల్ట్ ధరించండి. 2 వీలర్ అయితే హెల్మెట్ ధరించండి. రహదారి భద్రత వాటిని పాటించండి. సమాజానికి మనిషే కావచ్చు, కానీ మీ కుటుంబానికి మీరే ఆస్తి అన్నటువంటి నినాదంతో సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయకండి, అలాగే ఏ మారుపాటుతో వెళ్ళకండి అని కొనసాగుతున్నది రవాణా శాఖ శకటం. అది ఎందుకో ఇచ్చేస్తున్నది వేరొక శకటం జల వనరుల శాఖ నంద్యాల జిల్లా. ఒకవైపు నీలం సంజీవరెడ్డి జలాశయం, మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారిని, కేఎల్ రావు గారిని అల్లదిగో విచ్చేస్తున్నది వేరొక శకటం. నిరంతర 9 గంటల ఉచిత విద్యుత్ సరఫరా అన్నటువంటి నినాదముతో విద్యుత్ శాఖ
శకటము సౌరశక్తికి నిదర్శనం ఈ సోలార్ సిస్టమ్, సూర్యఘర్ అన్నటువంటిది ఈ పథకం పేరు. మనం అందాం భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకుందాం అని జిబిలీ యోజన, బిజిలీ యోజన అనేటువంటి పథకాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని శకటం ప్రదర్శిస్తూ ఉన్నారు.